ఇక పల్నాడు జిల్లా నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. బాలయ్యనగర్కు చెందిన రమాదేవి చిన్న ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరింది. రమాదేవికి డాక్టర్ నారాయణ స్వామి ఆయన సిబ్బంది ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తర్వాత తీవ్ర నొప్పి రావడంతో బాధితురాలు సిబ్బందికి చెప్పింది. నొప్పి సహజమే అని సుపాత్రి డాక్టర్ సిబ్బంది చెప్పారు. అధిక నొప్పి తట్టుకోలేక స్కానింగ్ చేయక స్కానింగ్లలో తోడ దగ్గరలో సర్జికల్ బ్లేడ్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సర్జికల్ బ్లేడ్ను చూసి బాధిత మహిళా బంధువులకు ఒక్కసారిగా కంగుతున్నారు. అధిక ఆపరేషన్ సమయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని డాక్టర్పై బాధితురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. కత్తెర కూర్చుకున్నప్పుడు గట్టిగా అడిగితే కొట్టారు. నొప్పి నొప్పి అని ఏడ్చుకుంటే నేను ఇంకా ఏడ్చాను. గట్టిగా ప్యాకులు పెట్టి కలిపించి అంతా వాళ్ళు అయినా కానీ చేసేసారు. అయిపోయిన తర్వాత 2000 ఇస్తే చేశారు. చేసిన తర్వాత మళ్ళీ తీసుకురావడానికి రూమ్ దగ్గరికి 500 తీసుకున్నారు. హాస్పిటల్ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు 2000 అయిపోతే ఆపరేషన్ చేయాలన్నారా? అలా చెప్పండి. ఏం కాదు. అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళారా? సాయంత్రానికి ఇంటికి వెళ్ళాము. మీకు నొప్పి అంతా వస్తా ఉందా? నొప్పి అంటే సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి నొప్పిగా ఉంది. గొల్లలా వచ్చేసి ఇబ్బంది పడింది. ఈ 9 రోజులు బాగా ఇబ్బంది పడ్డాను. నైట్ నిద్ర లేకుండా తినకుండా నా పిల్లలు ఇబ్బంది పెట్టేసి. మళ్ళీ డాక్టర్ మీరు ఏమైనా వెళ్ళి అడిగారా? అంటే ఆశా వర్కర్ అని ఆంటీ తీసుకెళ్లిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని రమ్మని ఫోన్ చేశాను. 2 రోజులు మీటింగ్ ఏదో ఉందని రాలేదా. తర్వాత నిన్న వచ్చి చూసి అది సీంగుల్లా అని చెప్పేసింది. వెళ్ళారు వాళ్ళు. నేను సాయంత్రం మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఏదో కట్టకి ఆకు ఉంటుందని అది కట్టారు. దానివల్ల అది బయటపడింది. ఈరోజు బాగా పెయిన్ వచ్చేసి ఎక్స్రే తీపిస్తేనేమో ఇప్పుడు అది లేదు.